హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మన ఈ ఛానల్ ద్వారా డైలీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. ఆప్షన్ చైన్ డేటా ప్రకారం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్, ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ను మార్క్ చేసుకుంటున్నాం. అలాగే రేపు నిన్నటి రోజున అంటే లాస్ట్ ట్రేడింగ్ డే రోజున హెవీగా మార్కెట్స్ అనేవి డౌన్ఫాల్ రావడం జరిగింది డ్యూ టు గ్లోబల్ వీక్నెస్ వల్ల, అలాగే కరోనా కేసెస్ ఇంక్రీజ్ కావడం వల్ల, ఇంకా ఇలా 5 రీజన్స్ ఆల్రెడీ ఒక లాస్ట్ వీడియోలో చర్చించుకున్నాం. ఆ రీజన్స్ వల్ల మార్కెట్ అనేది డౌన్ఫాల్ రావడం జరిగింది. సో రేపు కూడా మార్కెట్ అనేది డౌన్ఫాల్ ఉంటుందా లేదా అప్ సైడ్ ఉంటుందా, ఒకసారి ఆప్షన్ చైన్ డాటాను బేస్ చేసుకొని అనాలిసిస్ చేసుకుందాం. అలాగే ఇచ్ముకి ఇండికేటర్ ప్రకారం కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ను మార్క్ చేసుకుందాం. ముందుగా ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినప్పుడు కాల్ సైడు మనం రెసిస్టెన్స్ని గిట్ట ఫైండ్ చేసుకోవాలనుకున్నప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ ఉందో ఒకసారి మార్క్ చేసుకుందాం. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 48,243, ఈ లెవెల్ వచ్చేసి 15,000 ఇక్కడ ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది. సో ఈ మూడు లెవెల్స్ 14,800, 15,000, 15,100 ఇవి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేయడానికి అవకాశం ఉన్నది. ఒకవేళ మార్కెట్ అనేది డౌన్ఫాల్ వస్తే లేదా అప్ సైడ్ వస్తే మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ కాలం అనేది పెరుగుతూ ఉన్నది, అలాగే ప్రైజెస్ అనేవి తగ్గుతూ ఉన్నాయి. కాబట్టి కాల్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది అంటే రేపు నిఫ్టీ అనేది డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం ఉన్నది. మరి డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం ఉన్నప్పుడు మనకు ఎక్కడ ఎక్కువ రెసిస్టెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉన్న లెవెల్స్ని పరిశీలించినట్టయితే ఫస్ట్ లెవెల్ అయితే ఇది అవుతుంది. ఇక్కడ చూడండి, 14,386లో ఆల్మోస్ట్ 13,782, నియర్లీ 14,000 వరకు ఈ 14,600 దగ్గరనే ఎక్కువగా అంటే నిన్నటి రోజున రైట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేయడానికి ప్రాబబిలిటీస్ ఉన్నది. ఒకవేళ ఇది దాటి ఇది వైలేషన్ అయ్యి ముందుకు వస్తే నెక్స్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం ఉన్నది. 14,800 కానీ, నెక్స్ట్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్న 15,000 కానీ, 15,100 కానీ ఇవి రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా పనిచేస్తాయి. ఇన్ కేసు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి రిజెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎనీహౌ రేపు చూద్దాం మళ్ళీ ఎలా ఇవి అంటే రెస్పెక్ట్ చేస్తాయా, వైలేషన్ అవుతాయా అనేది రేపు చార్ట్ మనకు మార్కెట్ అవర్స్లో తెలుస్తుంది. ఎనీహౌ ఈ లెవెల్స్ అయితే ఇంపార్టెంట్. 14,600, 800, 15,000, 15,100 ఈ లెవెల్స్ను అకార్డింగ్ టు మన ఇచ్చుముక్కు ప్రకారం గిట్ట మ్యాచ్ అయితే ఇవి ఇంకా ఎక్కువగా వాటికి ఇంకా ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది అవి రెస్పెక్ట్ చేయడానికి. చూద్దాం మనం ఒకసారి మళ్ళీ పుట్ సైడ్ ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించిన తర్వాత ఇచ్చుముక్కు ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసుకుందాం. ఒకవేళ మార్కెట్ డౌన్ఫాల్ వస్తే ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అనేది ఒకసారి పుట్ సైడ్ ఆప్షన్ చైన్ డాటాను పరిశీలిద్దాం. పుట్ సైడ్ పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 21,139, ఈ లెవెల్ వచ్చేసి 14,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది ఇక్కడ ఉన్నది 20,591, ఈ లెవెల్ వచ్చేసి 14,500. నెక్స్ట్ థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది, ఈ లెవెల్ వచ్చేసి 14,300. ఇన్ కేస్ రేపు మార్కెట్ డౌన్ఫాల్ వస్తే కంటిన్యూ అయితే నిన్నట్లాగానే కంటిన్యూ అయితే ఫస్ట్ సపోర్ట్ లెవెల్ ఇది తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది 14,500. ఇన్ కేస్ అది వైలేషన్ అయితే 14,300, అది వైలేషన్ అయితే 14,000 వరకు వెళ్ళడానికి అయితే ప్రాబబిలిటీ ఉన్నది. సో మనకు సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది నిన్నటి రోజున ఎక్కువగా బిల్డప్ కావడం జరిగింది ఎక్కడంటే ఇక్కడ. కాబట్టి ఈ లెవెల్ వరకు రేపు రావడానికి 14,300 వరకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ అంటే సపోర్ట్ లెవెల్గా పనిచేయడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. సో అలాగే మనం అకార్డింగ్ టు మన ఇచ్చుముక్కు ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేసుకుందాం. అకార్డింగ్ టు ఇచ్చుముక్కు ఇండికేటర్ ప్రకారం నిఫ్టీ అనేది ఇక్కడ ఏదైతే మనం ఈ కుజూసన్ లైన్ అదే బేస్ లైన్ అనుకుంటున్నామో అక్కడ సపోర్ట్ తీసుకున్నది. ఇన్ కేస్ రేపు దీని లో కింద
వెళ్తే ఈ లో బ్రేక్ అయితే మళ్ళీ ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 14,000 టు 215 వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకు సపోర్ట్ కూడా 14,300 200 దగ్గర ఆప్షన్ చైన్ డాటాలో పుట్ సైడ్ అక్కడే ఉన్నది కాబట్టి ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు మనకు కంప్లీట్గా డౌన్ ట్రెండ్ కనబడుతుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రమే అప్ సైడ్ ఉండడానికి ప్రాబబిలిటీస్ ఉన్నది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ ఈ రీజన్లో ఓపెన్ అయితే ఇది మనకు రెసిస్టెన్స్ లాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ రెసిస్టెన్స్ ఇది అవుతుంది 14,932. అదే 15,000 మన కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా 15,000 దగ్గర సిగ్నిఫికెంట్గా బిల్డప్ కావడం జరిగింది. ఇన్ కేస్ అది వైలేషన్ అయితే ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 15,049 ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ హెవీ గ్యాప్ అప్ అయితే మాత్రం ఫర్దర్గా మళ్ళీ కంటిన్యూ కావడానికి కొత్త ర్యాలీ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఎనీహౌ ఒకవేళ ఎక్కడ క్లోజ్ అయిందా అక్కడే ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఇక్కడ కాకపోయినా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేసి ముందుకు రావడానికి అయితే అవకాశం, ఇక్కడ డౌన్ సైడ్ వెళ్ళడానికి అయితే ప్రాబబిలిటీ ఉన్నది. ఒకవేళ సపోర్ట్ లెవెల్ చూద్దాం. సపోర్ట్ లెవెల్ చూసినప్పుడు ఒకవేళ సపోర్ట్ లెవెల్ చూసుకున్నప్పుడు ఇక్కడ గ్యాప్ ఉన్నది చూడండి. ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ప్రాబబిలిటీస్ ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 14,335. మనకు సపోర్ట్ లెవెల్ కూడా పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా అక్కడే ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది 14,300 దగ్గర ఉన్నది. కాబట్టి ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇన్ కేస్ అది ఫాల్ అయితే అది వైలేషన్ అయితే ఇలా ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. 13,600 వరకు వెళ్ళడానికి ప్రాబిలిటీస్ ఉన్నది. ఇన్ కేస్ అక్కడ వరకు రాకుండా కూడా ఈ మధ్యలో ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది ఇది అవుతుంది, సెకండ్ రెసిస్టెన్స్ అనేది ఇది అవుతుంది, థర్డ్ రెసిస్టెన్స్ అనేది ఇది అవుతుంది. ఈ లెవెల్ వచ్చేసి 15,300, 15,200, 15,100 దాకా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది ఒకవేళ అప్ సైడ్ వెళ్తే. సో ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్, ఇవి మార్క్ చేసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. అలాగే మనం డైలీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను కూడా అనాలిసిస్ చేస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను కూడా ఆప్షన్ చైన్ డాటాను పరిశీలిద్దాం. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ 33,178. ఈ లెవెల్ వచ్చేసి 36,000 ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సో ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఈ రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేయడానికి ప్రాబబిలిటీస్ ఉన్నది. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఇక్కడ కూడా సిగ్నిఫికెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 35,500. ఈ మూడు లెవెల్స్ అనేటివి ఇంపార్టెంట్. 36,000 అలాగే 36,500 ఈ మూడు లెవెల్స్ అనేటివి రేపు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా పనిచేయడానికి అవకాశం ఉంది. రేపు ఒకవేళ మార్కెట్ అనేది గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇది ఫేస్ అవుతుంది. ఇన్ కేస్ అది వైలేషన్ అయితే ఇది సెకండ్ రెసిస్టెన్స్ అవుతుంది. ఇది అది వైలేషన్ అయితే ఇది థర్డ్ రెసిస్టెన్స్ లాగా పనిచేయడానికి అవకాశం ఉన్నది. సో మనం వీటిలో హైయెస్ట్ సిగ్నిఫికెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువ కొత్తగా ఫామ్ అయిందో ఒకసారి చూద్దాం. అంటే వీటిలలో ఎక్కువగా 35,500 దగ్గర 17,387 అనేది ఒక్కరోజే కొత్తగా ఎక్కువగా బిల్డప్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది రేపు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లాగా పనిచేయడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి డౌన్ ఫాల్ రావడానికి అవకాశమే ఉన్నది. ఒకవేళ ఇలా ఇటు సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉన్నది. సో ఎనీహౌ రేపు చూద్దాం. ఇంకా ఫర్దర్గా చూసినట్టయితే ఈ లెవెల్ కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా పనిచేయడానికి ప్రాబిలిటీస్ ఉన్నది. మొత్తం ఓవరాల్ 20,000లో 15,000 అనేది
ఇక్కడ ఉన్నది 35,000 దగ్గర ఉన్నది. సో వీటి ఎక్కువ హైయెస్ట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఒక్క రోజులో ఇక్కడ ఉన్నది. ఏది 35,500 దగ్గర ఉన్నది. సో దీన్ని పరిశీలించినట్టయితే ఓపెన్ ఇంట్రెస్ట్ కాలం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ అవుతున్నాయి. కాబట్టి ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర షార్ట్ బిల్డప్ జరిగింది కాబట్టి రేపు ఇంతకంటే ఎక్కువగా వెళ్ళకపోవచ్చు. ఇన్ కేస్ అది వైలేషన్ అయితే సెకండ్, ఇది థర్డ్, ఈ మొత్తం 4 లెవెల్స్ను మార్క్ చేసుకోండి. సో అలాగే మనం పుట్ సైడ్ పరిశీలించినప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ కాలం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నది. చేంజ్ ఇన్ ప్రైస్ అనేవి డౌన్ఫాల్ అవుతున్నాయి. కాబట్టి కాల్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది కాబట్టి రేపు బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ ఉండడానికే అవకాశం ఉన్నది. సో ఎనీహౌ ఒకసారి పుట్ సైడ్ కూడా చూద్దాం. పుట్ సైడ్ ఒకవేళ మనకు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయితే లాంగ్ బిల్డప్ జరిగితే ఎక్కువ ప్రాబిలిటీ 70 to 80% మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఉండడానికే అవకాశం ఉన్నది. ఒకసారి దాని పుట్ సైడ్ డాటాను కూడా పరిశీలిద్దాం. పుట్ సైడ్ డాటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది 20,445. ఈ లెవెల్ వచ్చేసి 34,000 అనే స్ట్రైక్ ప్రైస్. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ కూడా ఉన్నది 33,000 దగ్గర కూడా ఒకటి ఉన్నది, కానీ ఇది చాలా దూరం ఉన్నది. ఎనీహౌ మేబీ బ్యాంక్ నిఫ్టీలో 1000 పాయింట్లు 2000 పాయింట్లు అనేవి పెద్దగా మ్యాటర్ ఏం అవుతలేదు. మనం చూస్తున్నాం కదా, నిన్న ఒక రోజే 1900 పాయింట్లు అనేది డౌన్ఫాల్ రావడం జరిగింది. సో మేబీ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ లెవెల్ కూడా మార్క్ చేసుకోండి. నెక్స్ట్ సిగ్నిఫికెంట్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అయింది మళ్ళీ ఈ లెవెల్ అనేది 34,500. నెక్స్ట్ ఈ లెవెల్ కూడా 33,500. ఈ 4 లెవెల్స్ అనేటివి ఇంపార్టెంట్. రేపు ఒకవేళ ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది 34,500 దగ్గర. ఇన్ కేస్ అది వాల్యుయేషన్ అయితే 34,000 దాకా వెళ్తుంది. అది వాల్యుయేషన్ అయితే 33,500 దాకా వెళ్తుంది. ఇక్కడ వీటిలలో మనం పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే కొత్తగా ఎక్కువ మంది ఎక్కడ కాల్ అనేది లాంగ్ బిల్డప్ జరిగిందో ఒకసారి చూసినప్పుడు మనకు ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్గా కనబడుతుంది. ఏ లెవెల్ 34,000 అనేది స్ట్రాంగ్. ఎక్కువ మంది 9,380 అనేవారు కొత్తగా నిన్న లాంగ్ బిల్డప్ చేయడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ వరకు రావడానికైతే అవకాశం ఉంటుంది. 34,000 దాకా రావడానికైతే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఒకసారి మనం అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా ఒకవేళ ఈ మ్యాచ్ అయితే ఎక్కువ ప్రాబబిలిటీస్ ఉంటుంది ఆ లెవెల్ వరకు రావడానికి. ఒకసారి చూద్దాం. సో 34,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించినట్టయితే ఓపెన్ ఇంట్రెస్ట్ కాలం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. అలాగే ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. కాబట్టి పుట్ సైడ్ లాంగ్ బిల్డప్ జరిగింది కాబట్టి రేపు అక్కడ కాల్ సైడ్ ఏమో షార్ట్ బిల్డప్ జరిగింది కాబట్టి ఇక్కడ పుట్ సైడ్ లాంగ్ బిల్డప్ జరిగింది కాబట్టి రేపు కూడా బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం ఉన్నది. సో ఎనీహౌ ఒకసారి ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది, ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందని. ఫస్ట్ డేలో చూద్దాం. డేలో పరిశీలించినట్టయితే మనం ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీలోనేమో ఆల్రెడీ ఈ కుజుసన్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది డే క్యాండిల్లో. మనకు ఇంకా బ్యాంక్ నిఫ్టీలో అక్కడ వరకు రాలేదు కాబట్టి మేబీ రేపు కానీ ఈ అప్కమింగ్ డేస్లలో ఈ లెవెల్ వరకు రావడానికైతే అవకాశం ఉంటుంది. మనం ఆల్రెడీ మన వీడియోలో చర్చించుకున్నాం. ఫస్టే ఎప్పుడైతే ఈ కన్వర్జేషన్ లైన్ కింద క్లోజ్ అయితే ఖచ్చితంగా కుజుసన్ లైన్ వరకు వెళ్ళడానికి ప్రాబిలిటీస్ ఉన్నది. అట్లీస్ట్ 50% అయినా వెళ్తుందని చెప్పి మనం ఆ రోజే డిస్కస్ చేసుకున్నాం. కరెక్ట్గా రావడం జరిగింది. ఇంకొక అవకాశం కూడా ఉన్నది. ఈ డౌన్ సైడ్ ఇక్కడ వరకు వచ్చి సపోర్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఈ లెవెల్ వచ్చేసి 33,700 మనకు ఏది పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 33,500 దగ్గర ఉన్నది కాబట్టి మేబీ ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉంది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంది. ఇన్ కేస్ ఇది వైలేషన్ అయితే ఇక్కడ మళ్ళీ క్లౌడ్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రేపు ఇక్కడ ఈ ఏరియాలో ఇక్కడ ఓపెన్ అవుతుంది కాబట్టి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ అది హెవీ ఫాలింగ్ వస్తే ఇన్ కేస్.
సో ఇక్కడ ఒకవేళ అప్ సైడ్ వెళ్తే ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్ లాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 37,123 వరకు రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి అవర్లీలో కూడా పరిశీలిద్దాం. అవర్లీలో పరిశీలించినప్పుడు డౌన్ ట్రెండ్ చూపెడుతుంది. ఎందుకంటే కంప్లీట్గా అన్ని క్లౌడ్ కింద ఉన్నాయి కాబట్టి అన్ని క్లౌడ్ కింద ఉంటే ఆటోమేటిక్గా నెగిటివ్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉన్నది. సో ఒకవేళ ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయితే, ఇక్కడ ఓపెన్ అయితే మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి ఫాల్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 35,950, అదే 36,000. మనం కాల్ సైడ్ చూసినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,000 దగ్గర ఉన్నది కాబట్టి ఇది రెసిస్టెన్స్ లాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ అనేది వైలేషన్ అయితే నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకుని చూడండి కాబట్టి ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇన్ కేస్ ఈ లెవెల్ వచ్చేసి 34,238. సో మనకు పుట్ సైడ్ కూడా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34,000 దగ్గర ఉన్నది, 34,500 దగ్గర ఉన్నది కాబట్టి ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఇన్ కేస్ అది వైలేషన్ అయితే ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంటుంది, ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ ఒకటి గ్యాప్ ఉన్న చూడండి, ఈ గ్యాప్స్ అనేవి ఎప్పుడు కానీ సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా పనిచేయడానికి ప్రాబిలిటీస్ ఉన్నది. కాబట్టి అప్ సైడ్ నుంచి వస్తున్నాయి కాబట్టి మనకు సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రీజియన్లో సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది అవర్లీ చార్ట్లో. సో ఎనీహౌ ఇది అవర్లీ చార్ట్లో ఒకసారి 15 మినిట్స్లో కూడా చూద్దాం. మినిట్స్లో చూసినప్పుడు కంప్లీట్గా డౌన్ ట్రెండ్ ఉంది. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే, అప్ సైడ్ సినారియో మాట్లాడుకున్నప్పుడు ఒకవేళ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి ప్రాబిలిటీస్ ఉన్నది. ఇన్ కేస్ అది వైలేషన్ అయితే ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంది. ఈ ఓపెన్ ఇది చూసినప్పుడు 36,104 ఉంది కాబట్టి మన కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా 36,000 దగ్గర ఉన్నది కాబట్టి ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా పనిచేయడానికి ప్రాబబిలిటీ ఉన్నది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ వరకు రావడానికి అయితే ప్రాబబిలిటీస్ ఉన్నది. ఒకవేళ ఇక్కడ ఈ లెవెల్ వచ్చేసి 34,238 మనం అవర్లీలో మార్క్ చేసుకున్న లెవెల్ వరకు రావడానికి అయితే అవకాశం ఉన్నది. లేదంటే ఇక్కడ వరకు 33,700 వరకు కూడా రావడానికి అవకాశం ఉన్నది. ఇక్కడ ఇది మనం ఇందాక అవర్లీలో గ్యాప్ అని మాట్లాడుకున్నాం రండి, ఈ గ్యాప్లో రావడానికి అవకాశం ఉన్నది. సో ఎనీహౌ ఈ లెవెల్స్ను మార్క్ చేసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.